ఉన్నటువంటి మా మహిళా సోదరీమణులకు వివిధ శాఖల అధికారులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మహిళా సంఘం వారికి అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటూ చిన్నారులకు మా యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాము. మనం మొన్ననే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా మామూలుగా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మనకు ఈ బడిబాట కార్యక్రమం ద్వారా మన స్కూల్స్కి ఏవైతే అవసరం ఉన్నటువంటి డోర్స్ కానీ విండోస్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, పైన రూఫ్ కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేసుకొని విద్యార్థులకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం కూడా ఒక మంచి విషయము. ఉన్నటువంటి విద్యార్థుల తల్లుల్ని ఒక ముగ్గురిని వారిని సభ్యులుగా ఉంచుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మన పిల్లలు కానివ్వండి, గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి, అంతేకాకుండా ఇక్కడ మనకు విశాలమైనటువంటి ప్రాంగణం ఉంది కాబట్టి మనం అందరం కూడా మన వంతుగా పాఠశాలలో మన స్కూల్ విద్యార్థులని బయటకు పోకుండా ఇదే స్కూళ్ళల్లో చేర్పించినట్లయితే ఇక్కడ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి మన పిల్లలకు మంచి భవిష్యత్తు అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి రెడ్డి గారికి మరియు విశిష్ట అతిథి ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు జెడ్పీటీసీ ప్రణిత పింగళరెడ్డి గారికి ఈరోజు మన గవర్నమెంట్లో వేరే అంతకంటే ముందు పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ డ్రెస్సులు కానీ పుస్తకాలు కానీ స్కూల్ చాలా అయినాక కనీసం 15 రోజులకు అట్లా వచ్చేది. ఇప్పుడు ముందే వచ్చి ఈరోజు డ్రెస్సులు అందరి కుడిపించి ఏ ఊరు కా ఊరు బిఫోర్ స్కూళ్ళకు డ్రెస్సులు వచ్చేసి పిల్లలకు ఓపెనింగ్ రోజే డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. అంటే మన గవర్నమెంటు అందరూ పనిచేసి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి, ఎంపీ గారి ఆదేశాలతోటి మన కాన్స్టిట్యున్సీలో మొదటి మన పెద్దలు ఎంపీ గారు ఫస్ట్ మన కాన్స్టిట్యున్సీకి మన మండలానికి మన కొండమడుగు రావడం ముఖ్యంగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఊరికి దయచేసి మీరు క్యాంపెయిన్లో రాలేదు, మేము కూడా ఇవ్వాలనే అందరి సమక్షంలోనే మీకు పరిచయం అవుతున్నాము. అనిల్ సార్ తప్ప మాకు ఇంకొకరు తెలియదు. అట్లాంటిది గౌరవ ఎంపీగా గెలిచిన తర్వాత మీరు కొండమడుగు రావడం నాకు ఎందుకు గర్వంగా అనిపిస్తుందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. నేను కోరుతున్నా, ఏ సంకుచిత భావం కూడా చూపిస్తలేను. బీబీనగర్ మండలానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో దయచేసి మీరు చొరవ తీసుకోవాలి. ఈ దరఖాస్తు ముందుగా మీ దగ్గర ఉంటుంది సార్. పార్లమెంటు సభ్యునిగా మీకైతే మీ పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నాం. చాలా మంది ఆశపడుతున్నారు. ఎవరి క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళకి మా భూములన్నీ ఎయిమ్స్ కిందనే ఉన్నాయి. మేమందరం సరౌండింగ్ విలేజెస్ లో ఉన్నాయి. కొండమడిగే సంకుచితంగా మాట్లాడతలేదు. నా మండలాన్ని మొత్తం స్వీపర్స్ నుంచి మొదలు పెడితే, వార్డ్ బాయ్స్ నుంచి మొదలు పెడితే ఎవరి క్వాలిఫికేషన్ వరకు వాళ్ళ సిస్టమ్ దగ్గర కానీ ఎయిమ్స్ మీద మీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని, ఉద్యోగాలతోటి కలకలలాడేటట్టు మా వాళ్ళందరూ ఉద్యోగాలు దాంట్లో భర్తీ అయ్యేటట్టు చూస్తారు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ మొత్తం ఒక వార్డ్ బాయ్కి, ఓ స్వీపర్కి, ఓ సెక్యూరిటీకి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అన్అఫీషియల్ గా. దయచేసి దాన్ని అరికట్టి మీరందరూ ఈ మండలం లెవెల్ దాకా ఈ కళ్ళల్లో కాంతులు నింపాలని కోరుకుంటూ, మీ అనిల్ సార్కి ప్రత్యేకంగా మా దేవుడు అనిల్ సార్కి, తర్వాత మీకు మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి మా టైగర్ రేవంత్ రెడ్డి ఉన్నట్టే కోరుకుంటూ ఈ పాఠశాలను, ఈ ఊరిని మీ కడుపులో పెట్టుకొని చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.